హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన పిల్లని చూసారా? ఈ పిల్ల అయితే నా దగ్గరికి 4 రోజుల ముందు వచ్చిందండి. మా ఇంటి చుట్టూ తిరుగుతూ చాలా బాధాకరంగా అరిచేది. నేను అప్పుడు అది పిల్లి ఆకలితో ఉందని చెప్పేసి నేను ఫుడ్ పెట్టడం అయితే జరిగిందండి. అయినా కూడా పిల్లి బాధాకరంగా అరిచేది. అప్పుడు నేను దాన్ని బాగా గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, పిల్లి కడుపులోని పిల్లి పిల్లలు ఉన్నాయని నాకు అర్థమైందండి. అప్పటి నుంచి కూడా నేను ఇంకా బాగా దాన్ని కేరింగ్గా చూసుకుంటూ దానికి ఫుడ్ అది పెడితే 4 రోజుల తర్వాత 4 పిల్లి పిల్లలు పెట్టిందండి. నిజంగా ఆ పిల్లి పిల్లలు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయంటే నిజంగా చూడడానికి చాలా ముచ్చటేసిందండి. అంత అందమైన పిల్లలు పెట్టిందనమాట. ఈ 4 రోజులకే ఈ పిల్లి కూడా నాకు బాగా అలవాటు పడిపోయిందండి. నే నా చుట్టూ తిరుగుతూ ఉంటది. దానికి ఆకలైనప్పుడల్లా కూడా అమ్మ, అమ్మ అని పిలుస్తది పిల్లి. నాకు అదే బాగా ఆశ్చర్యం అనిపించింది. నన్ను పిల్లి అమ్మ, అమ్మ అని పిలిచి అడిగి మరీ అన్నం పెట్టించుకుంటదండి. నిజంగా కూడా నేను కూడా దానికి ఫుడ్డు పెట్టి బాగా కేరింగ్‌గా చూసుకోవడానికి కారణం ఏంటంటే, పిల్లి పిల్లలకి పాలది పెట్టడం వల్ల పిల్లి బాగా నీరసంగా అయిపోతుందని చెప్పేసి నేను దాని బాధను అర్థం చేసుకొని ఇంకొంచెం ఫుడ్ అనేది ఎక్కువగా పెట్టడం అయితే జరిగిందండి. ఎందుకంటే పిల్లలకి పాలోవడం వల్ల బాగా నీరసం అయిపోతుంది. అందువల్ల అది పెయిన్‌గా అరుస్తూ ఉంటే నాకు ఆ పెయిన్ అనేది అర్థమయ్యేదనమాట. అర్థమయ్యి నేను దానికి తగ్గ ఫుడ్ అనేది ఆ పిల్లికి పెట్టేదానండి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి. మూగజీవాలు మన దగ్గరకు వచ్చి అరుస్తున్నాయంటే ఒకటి ఆకలితోని, 2 లేదనుకుంటే ఏదైనా దాని ఒంట్లో బాధ ఉండేటప్పుడు, లేదనుకుంటే అవి ప్రెగ్నెన్సీగా ఉండేటప్పుడు వచ్చి మనతో వాటి యొక్క బాధ చెప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి. మూగజీవుల యొక్క బాధ అర్థం చేసుకుని కొంచెం అన్నం పెట్టండి. అవి అయితే మట్టుగా నిజంగా మన ఇంటికి మనం అన్నం పెట్టడం వల్ల విశ్వాసంగా మన ఇంటికి కాపలా కూడా కాస్తాయండి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి. మూగజీవుల యొక్క బాధను అర్థం చేసుకొని కొంచెం పట్టెడన్నం పెట్టండి. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.